ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం చూపిస్తానండి. మనకి గుడికి దగ్గరలో ఇట్లా ఒక ఆర్చీ ఉంటుందండి. ఈ ఆర్చీ లోపలికి మన ఓన్ కార్స్ అయితే అలో చేయరు. పార్కింగ్ వేరే సైడ్ ఉంటుంది. అక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే ఎటు సైడ్ పార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తారు. ఆర్చీ దగ్గర నుండి కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళే దారిలో మనకి డివైడర్ మీద కూడా దేవుడి బొమ్మలు ఉంటాయండి. బట్ చాలా ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అవి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రాముల వారి బొమ్మ ఉంటుంది. అండ్ మనం ఎంట్రన్స్ లోపల నుండి టెంపుల్కి వెళ్ళే దారిలో ఇట్లా రాఘవేంద్ర స్వామి చరిత్రకి సంబంధించినవి, ఇంకా పురాణాలకి సంబంధించినవి ఇలా బొమ్మలు ఉంటాయి. అంతా టెంపుల్ కారిడార్లోనేనండి. మీరు వెళ్ళేటప్పుడు ఒక సైడ్ చూసుకుంటే వచ్చేటప్పుడు ఇంకొక సైడ్ చూసుకోవచ్చు. అండ్ మీరు లోపలికి వెళ్ళేటప్పుడు సగం దూరం లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చెప్పల్ స్టాండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మకి అర్థం ఏంటి, అసలు ఆ బొమ్మలో ఏముంది అనేది మనకి కింద తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో కూడా రాసి ఉంటుందండి. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి అయ్యారు. ఆయన 17వ శతాబ్దానికి చెందినవారు. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్లో ఉందండి. ఇది తుంగభద్ర నదికి ఒడ్డులా ఉంటుంది. కర్నూలు నుండి 74 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్లు, బెంగళూరు నుండి 370 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి మంత్రాలయంకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి. మీరు కనుక నైట్ హైదరాబాద్లో బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ మంత్రాలయం వెళ్ళిపోతారు. అక్కడ వన్ డే మొత్తం అంతా చూసుకొని మళ్ళీ అక్కడ నైట్ బస్ ఎక్కేస్తే నెక్స్ట్ డేకి హైదరాబాద్ వచ్చేయచ్చు. వన్ డేలో ట్రిప్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు మంత్రాలయంలో స్టే చేయాలి అనుకుంటే అక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. డైలీ ఆఫ్టర్నూన్ 2 to 4 మాత్రం దర్శనాలు ఉండవండి. ఈవినింగ్ 9:30 వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లోవి తీసుకుంటూ వెళ్ళాను అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లోవి వీడియోస్ తీశాను. సో దానివల్ల మీకు చరిత్ర అంతా కొంచెం రివర్స్లాగా అనిపిస్తుంది. బట్ మీరు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుండి లోపలికి వెళ్ళి రైట్ సైడ్ నుండి బయటికి వచ్చారంటే మీకు మొత్తం ఒక ఆర్డర్లో ఉంటుందండి. దశావతారాలు అండ్ రామాయణము, భాగవతము, ఇట్లా కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక ఆర్డర్లో కనిపిస్తాయి మీకు.
మనకి మెయిన్ టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది. టెంపుల్ బయట ఒక పెద్ద స్క్రీన్ ఉంటుందండి. ఆ స్క్రీన్‌లో లోపల గుడిలో సీసీటీవీ ఫుటేజ్ అందులో కనిపిస్తూ ఉంటుంది. సో, మనము గుడి లోపలికి వెళ్ళకముందే ఆ స్క్రీన్‌లో దర్శనం చేసుకోవచ్చు. అండ్ లోపల ఎట్లా ఉంటుంది అనేది ఈ స్క్రీన్‌లో చూడొచ్చు మీరు. గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మగవారు షర్ట్, బన్నీ తీసేయాలి. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి 2 పక్కల రాఘవేంద్ర స్వామి, శ్రీకృష్ణుడితో కలిసి ఉన్న పెయింటింగ్స్ ఉంటాయండి ఇక్కడ. ఇక్కడ నుండి లోపల టెంపుల్లోకి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్. టెంపుల్‌లో దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనకి ఒక డిస్‌ప్లేలా ఉంటుంది. ఆ డిస్‌ప్లేలో అక్కడ స్వామివారి వాహనాలని చెప్పి, ఇంకా ఆ గుడికి సంబంధించినవి చాలా పెట్టుంటాయి. ఈ డిస్‌ప్లేలో ఉన్నాయన్నీ చూసుకొని బయటికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్‌లో ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లోపల నుండి మనం బయటికి వెళ్తే మ్యూజియం ఉంటుంది. మ్యూజియం లోపలికి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అండి. మనము అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తేనే లోపలికి అలో చేస్తారు వాళ్ళు. అండ్ మ్యూజియంలో మనము తిరిగి చూడడానికి మొత్తం 1 అవర్ పైనే టైం పడుతుందండి. జస్ట్ మనము ఏమీ చదవకుండా అట్లా చూసి రావాలంటేనే హాఫ్ అన్ అవర్ పైన టైం పడుతుంది. లేదు మ్యూజియంలో అసలు ఏముంది ఏంటి మొత్తం అక్కడ ఉన్నదంతా చూడాలి అంటే చాలా టైం పడుతుంది. మ్యూజియంలో అయితే మనకి ఏ దేవుణ్ణి ఎలా పూజించాలి, మన జీవన శైలి ఎలా ఉంటే మనము సంతోషంగా ఉండగలము, ఇంకా రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర ఇలా చాలా ఉంటాయండి. మ్యూజియంలో నుండి బయటికి రాగానే తుంగభద్ర నది కనిపిస్తుంది. రాఘవేంద్ర స్వామి మఠం తుంగభద్ర నదికి తీరంలోనే ఉంటుంది. మ్యూజియంలో నుండి బయటికి రాగానే అక్కడ తుంగభద్ర నది దగ్గరికి వెళ్ళొచ్చు. చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.